అందరికీ నమస్తే అండి. చిత్తూరు జిల్లా వీకోట మండల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను అత్యంత దారుణంగా చంపిన సంగతి తెలిసిందే, నరికి చంపిన సంగతి తెలిసిందే కదా. సో ఈ కేసులో సంచలనమైన వాస్తవాలు, విస్తుగొలిపే నిజాలు బయటకు వస్తున్నాయి. ఇది పోలీసుల దర్యాప్తులో బయట ప్రపంచానికి తెలియాల్సినవి కొన్ని ఉన్నాయి, బయట ప్రపంచానికి తెలియకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. తమీం అనే వ్యక్తి ఒక మతోన్మాది. తన మతం అంటే తనకు విపరీతమైన ఉన్మాదిత్వం అనమాట. విపరీతమైన ఇష్టము అభిమానం ఉండొచ్చు, పిచ్చి ఉన్మాదంలా ఉండకూడదు. సో తమీం సోషల్ మీడియా ఖాతాలు చూస్తేనే, అతను ఫేస్బుక్, అతను యూట్యూబ్ వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది. సో అతను ఆ భావజాలంతో ఉన్న వ్యక్తి. అయితే వీళ్ళిద్దరికీ గత 3-4 ఏళ్ల నుంచి కూడా పడట్లేదు. ఎప్పుడో గతంలో 2021లో అరీఫ్ అనే వ్యక్తి మీద తమీం ఒక ఫిర్యాదు చేశాడు, ఇతను గంజాయి సరఫరా చేస్తున్నాడు అని. సో దీన్ని కొంచెం డెప్త్గా విచారణ చేసిన పోలీసులు అసలు అరీఫ్ చేయట్లేదు, ఈ తమీం అనే వ్యక్తే గంజాయి సరఫరా చేస్తున్నాడు, తిరిగి ఒక ఫేక్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులను తప్పుదోవ పట్టించడానికి అని గుర్తించి తమీంను అదుపులోకి తీసుకున్నారు. సో ఆ తర్వాత తమీంని బీఎస్పీ పార్టీకి చెందిన నాయకుడు శ్రీనివాసులు అనే వ్యక్తి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ తర్వాత కొన్ని వ్యవహారాల్లో, నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారాలు కావచ్చు, కొన్ని భూదందాలు, కొన్ని సెటిల్మెంట్లు, కొన్ని పంచాయతీల వ్యవహారాల్లో ఈ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎదురు తిరుగుతున్నాడు. వాళ్ళకి ఏమాత్రం సహకరించడం లేదు. సో ప్రతిదీ కూడా పోలీసులకి అండ్ అధికారులకు సమాచారం ఇచ్చి వాళ్ళ అక్రమాలను అడ్డుకుంటున్నాడు అనమాట. సో ఈ నేపథ్యంలోనే 2024 సెప్టెంబర్లో ఆ ప్రాంతంలో మత ఘర్షణలు జరిగాయి. మతపరమైన అంశాలు, హిందూ వర్సెస్ ముస్లిం అనేటట్టు కొన్నాళ్ళ పాటు మత ఘర్షణలు జరిగాయి. ఆ టైంలో ఈ తమీం అనే వ్యక్తే దానికి కారణం. సో ముస్లిమ్స్ని రెచ్చగొట్టి మత ఘర్షణలు జరపడానికి అతనే కారణం. అప్పుడే ఈ తమీంని జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు కూడా అతని మీద కేసులు నమోదు చేసి, రౌడీ షీట్ ఓపెన్ చేసి, కొన్నాళ్ళు జైల్లో పెట్టి, ఆ తర్వాత గ్రామ బహిష్కరణ కూడా చేశారు. అయినా సరే తమీం ఏమాత్రం తగ్గలేదు. స్థానికంగా పంచాయతీలు చేయడానికి ఈ వ్యవహారాలు అవి ఇవి ఉన్నాయన్నమాట. సో దీంతో జగన్మోహన్ రెడ్డి తనకు అడ్డొస్తున్నాడు, అతను లేకపోతే నా మీద కేసు ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి తమీం మనసులో పెట్టుకొని కొంతకాలంగా అతనితో రకరకాల సందర్భాల్లో వాగ్వాదం పెట్టుకోవడం రకరకాల జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మరో వివాదంలో తలదూర్చారు. ఇది నిజానికి పోలీసు దర్యాప్తులో వచ్చినప్పటికీ బయటికి చెప్పలేదు, బయటికి చెప్పలేరు కూడా. ఒక వివాహేతర సంబంధం వేరే వాళ్ళకు ఉంది, ఇతనికి సంబంధం లేని వేరే వాళ్ళకు ఒక ఇద్దరికి మధ్య ఉంది. రెండు వేరు వేరు కులస్తులు అనమాట. సో వాళ్ళల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరొకరు జగన్ దగ్గరకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అది తప్పు కదా, ఇదేంటిది అని చెప్పి పోలీసులకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పి కొంచెం న్యాయం వైపు నిలబడ్డాడు అనమాట. అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో అటువైపు నిలబడ్డాడు. సో దాంతో వీళ్ళందరికీ కూడా కోపం వచ్చి ఇతను అన్ని వ్యవహారాల్లోనూ అడ్డం వస్తున్నాడు అని చెప్పి ఇతన్ని ఎలాగైనా హతమార్చాలని తమీం ముఖ్యంగా మనసులో పెట్టుకొని మొన్న అతను వాకింగ్ చేసి వస్తున్నప్పుడు అత్యంత దారుణంగా పాశవికంగా నరికి చంపాడు. సో ఇది జరిగిన విషయం. సో జగన్మోహన్ రెడ్డికి స్థానికంగా, నిజానికి మండల స్థాయి రిపోర్టర్లు అంటే వాళ్ళకి స్థానికంగా ఒక చులకన భావన ఉంటుంది. ఏంటి అంటే వీళ్ళు గౌరవిస్తారు, ఏదో పైకి జర్నలిస్టు ఫీల్డ్ లెవెల్లో ఎలా ఉంటుందంటే ముందు నమస్కారాలు పెడతారు తప్ప వెనక తిట్టుకుంటారనమాట, ఆ టైప్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి అలా ఉండదు. ఎందుకంటే ఇతను అధికారులతో కావచ్చు, పార్టీల నాయకులతో కావచ్చు చాలా సఖ్యతగా ఉంటాడు, సరదాగా ఉంటాడు, అందరి మనిషిగా ఉంటాడు, అందరివాడిగా ఉంటాడు. సో మండలంలో ఏదైనా పెద్ద సమస్య వచ్చినా సరే నెత్తి మీద వేసుకొని చేస్తుంటాడు. ఈ మధ్య ఆర్ఎస్ఎస్ భావజాలంతో కొంచెం బీజేపీలో యాక్టివ్గా తిరుగుతున్నాడంట. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో చివరికి ఈ విషయాలన్నీ రావడంతో అతన్ని హతమార్చారు. సో అతను చనిపోయిన తర్వాత వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు, అతని కుటుంబానికి సంతాపం ప్రకటించారు, అతని మృతదేహాన్ని సందర్శించారు, నివాళులు అర్పించారు. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ కేసు మీద సీఎంఓ స్థాయి నుంచి కొంచెం స్పెషల్ కేర్ తీసుకున్నారు. అండ్ హోంమంత్రి అనిత గారు కూడా బాధిత కుటుంబంతో మాట్లాడారు. సో తమీంని ఆల్రెడీ బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు చెప్తున్నారు, కానీ ఎంతవరకు వాస్తవమో తెలియదు. సో ఈ కేసు పూర్తి విషయాలు, పూర్వాపరాలన్నీ కూడా పోలీసులు త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఒక జర్నలిస్ట్ని ఇంత దారుణంగా హతమార్చారని. జర్నలిస్టులు యాక్చువల్లీ ఇలాగే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఎలాగ ఉన్నాడో అలాగే ఉండాలి. అక్కడ ఏవైనా అక్రమాలు జరిగితే దాన్ని అడ్డుకునేలా ఉండాలి. అదే సందర్భంలో పోలీసులు కూడా జర్నలిస్టులకు సహకరించాల్సిన అవసరం ఉంది. ఇతను కూడా తనకు థ్రెట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయాల. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తనకు థ్రెట్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తే మేబీ పోలీసులు ఉన్నతాధికారులకు చెప్పి తనకు రక్షణ
ఉండేలా చూసుకునేవాడు. కానీ ఏమాత్రం థ్రెట్ అంటే అంతవరకు వెళ్ళరులే, ఏమైనా గొడవ జరిగితే జరుగుద్దేమో తప్ప తనని చంపేసే వరకు ఎవరు తెగించరులా అనుకున్నాడు. కానీ ఊహించిన విధంగా అలా జరగడంతో ఇప్పుడు చేసేది ఏమీ లేదు. ఒక నిండు ప్రాణం పోయింది.